కొన్ని కొన్ని సభాముఖంగా చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎంత ప్రయత్నం చేశారు మీరు అమృత హృదయంతో అర్థం చేసుకోండి. మీకు తెలియనిది కాదు, వివేకానందుడంతటి మహాపురుషునికి ఒకానొక రోజున విపరీతమైన స్త్రీకామం కలిగింది. ఆయన తాళలేకపోయారు. ఆయన ఏం చేశాడంటే, ఏమి నా మనసు ఇంత అల్లకల్లోలం అవుతోందని పొయ్యి వెలిగించి పెనాన్ని బాగా కాల్చి దాని మీద కూర్చున్నాడు. ఆ అగ్నిహోత్రం అంటుకునేటప్పటికి పృష్ఠభాగానికి కాలి బొబ్బలెక్కి ఎంత బాధతో తల్లడిల్లిపోయారు. ఈ బాధని అనుభవిస్తున్న మనసు, ఆ సుఖాన్ని కోరుతున్న మనసు రెండూ అనుభవములే. ఏమి, ఇది ఒక అనుభవం అయితే అది ఒక అనుభవము. ఈ కాలడం వల్ల నువ్వు బాగుపడతావేమో కానీ ఆ కాలడం వల్ల నాశనం అయిపోతావు, ఎందుకు కోరావు అని మనసుకి ఎదురు తిరిగి మనసుకి బోధ చేశారు. ప్రయత్నం, అందుకు అంత ప్రయత్నం చేశాడు కాబట్టే మహానుభావుడు ఇప్పటికీ ప్రాతస్మరణీయుడై వివేకానందుడన్న పేరు చెప్పేటప్పటికీ నేల మీద పడి నమస్కారం చేస్తున్నాం.